హాయ్ అండి. ఈరోజు దేవుడు ఎంతో మా ఆయన గారిని చాలా కాపాడాడండి. అసలు చాలా అదృష్టం అండి. అసలు నిన్న పెళ్లి కూతురు ఇంటి దగ్గర ఫంక్షన్గా అండి, ఈరోజు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర అండి. నిన్న నిన్న ఫంక్షన్కి అక్కడికి వెళ్ళాను కండి. అక్కడి నుంచి రాగానే నాకు జ్వరం వచ్చేసి నేను పడుకున్నానండి. నన్ను డాక్టర్ గారింటికి తీసుకెళ్ళాడండి. పొద్దుటే తీసుకెళ్ళిన కాడి నుంచి నాకు నీరసంగా ఉంది కానని ఇక మా ఆయన గారు ఆయన ఒక్కరే వెళ్ళారండి. మరి దగ్గరగా అండి, సొంత అక్కడ పిల్లగండి పెళ్ళి. నిన్న పెళ్లి కూతురు ఇంటి దగ్గర జరిగింది, ఈరోజు పెళ్లి కొడుకు ఇంటి దగ్గర అండి. అక్కడ పెళ్లి కాడికి వెళ్ళలేకపోయానండి. పొద్దుట బాగా నీరసంగా ఉండి నేను లేగలేకపోయానండి. పిల్లలే వంట చేశారండి. అసలు నన్ను అడగారండి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళి వచ్చిన కాడి నుంచి ఆయన బయలుదేరి, సరే అయితే నువ్వు రాకపోతే నేనన్నా వెళ్తాననేసి ఆయన బయలుదేరి వెళ్ళాడండి. మధ్యాహ్నం వెళ్ళాడండి. సాయంత్రం 4:45 ఆ ప్రాంతానికి తిరిగి వస్తున్నారంటండి. మా ఊరి దగ్గర పెద్ద చెరువు దగ్గర యాన వస్తుందంటండి. ఇటు నుంచి యాన వస్తుందంట. ఆయన అటు నుంచి వస్తున్నారండి. ఆ యాన దగ్గరకు వచ్చేస్తుందని గొప్పకిని ఇంకా మీదకి వచ్చేస్తుంది అనేసి ఆయన గారు పక్కకు తప్పుకునేటప్పటికండి మరి పడిపోయారండి. బండి నుంచి పడిపోయారు. ఈ చెంపంతా కొట్టుకుపోయిందండి. ఈ కొన్నంతా వాపు వచ్చేసిందండి. మోకాలు కొట్టుకుపోయిందండి. ప్యాంటే చిరిగిపోయిందండి. అది మా కుటుంబాన్ని ఎంతో దేవుడు ఈరోజు చాలా అదృష్టం అండి. అలా నేను వెళ్తామైతే ఆయన గారికి అలా జరగపోనండి. నాకు జ్వరం వచ్చిందండి, లేగలేకపోయానండి పొద్దుట. అసలు ఈ పిల్లలే ఇవాళ స్కూల్ లేదు కండి, రాఖీ పండుగని పిల్లలే వంట చేసేసారండి. వంట చేసేసి నాకు టిఫిన్ గట్టా పెట్టారండి, తిన్నానండి. ఆయన గారు సరే అయితే నేను వెళ్తా అన్నారండి. నన్ను డాడగారింటికి తీసుకెళ్ళారండి. వచ్చారండి, బయలుదేరేసి ఆయన గారు బయలుదేరి వెళ్ళారండి. వచ్చేటప్పుడు ఇలాగ బండి మీద నుంచి పడిపోయారండి. ఈ తల బాగా తగిలేస్తుందండి. ఈ కొన్నుకి బాగా ఎక్కువ తగిలేస్తుంది, కాలుకి తగిలేస్తుందండి. ఆయన పనికి వెళ్తేనే మా ఇంట్లో గడుపుతుందండి. అలాంటిది ఆయన గారికి అలా జరిగేటప్పుడు భయం వేస్తుందండి. అదైనా అక్కడ అలా పడిపోయారని మాకు తెలియదండి. అసలు ఎరంపేట తెలిసిన అబ్బాయి చూసి మీ బావ ఇలా పడిపోయారనేసి మా తమ్ముడు ఫోన్ చేశారండి. మా తమ్ముడు గబగబా మా తమ్ముడితో పాటు ఇంకొక అబ్బాయి కూడా వెళ్ళారండి. మా ఆయన గారి మధ్యలో కూర్చోబెట్టి తీసుకొచ్చారండి. మా తమ్ముడు అక్కడికి వెళ్ళే లోపలకి ఈయన గారు పడిపోతే కూర్చోబెట్టారంటండి. రోడ్ అంటే వెళ్ళేవాడు అంటే యాన వస్తుందని ఇంకా మీదకి వచ్చేస్తుంది అనేసి భయపడిపోయి గప్పుకుని బండి తిప్పేటప్పటికండి పడిపోయారండి. అసలు ఈరోజు చాలా అదృష్టం అండి. అసలు మా తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడండి. డాక్టర్ గారింటి తీసుకెళ్ళారు, ఇంజక్షన్ అలా చేయించారండి. చాలా బాధ వేసేస్తుందండి. అసలు పిల్లలు కూడా చాలా కంగారు పడిపోయారండి. నాకు పొద్దుటి నుంచి జ్వరం వచ్చి నేను పొద్దుటి నుంచి లేగలేకపోయానండి. నాకు చూస్తే ఎలాగుందండి. ఆయన గారు ఏదో వెళ్తేనామో ఆయన గారికి అలా దెబ్బలు తగిలినాయండి. చాలా భయం వేసేస్తుందండి. అసలు ఆయన గారు పనికి వెళ్తేనే మా ఇంట్లో గడుతుందండి. డైలీ ఆయన పనికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త బావా, నువ్వు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త అని చెప్తామండి. మనం ఇటు నుంచి ఎలాగెళ్ళినా కానీ అటు నుంచి వచ్చేవాళ్ళు ఎలా వస్తే ఎలా కొడతారో తెలియదండి. అది చాలా అదృష్టం అండి. అసలండి చంపకంటే అలా చాలా భయం వేసేస్తుందండి. అసలు ఆయన అలా చూసేటప్పటికి పిల్లలు మేము కంగారు పడిపోయాం. మా తమ్ముడు చాలా కంగారు పడిపోయాడండి. రాగానే ఇంజక్షన్ అలా చేయించామండి. పడుకున్నారండి, స్నానం అయి చేసి కూర్చున్నారండి. చూడండి అండి ఎలా తగిలేస్తుందో. కొన్ని కాడ తగిలేస్తుందండి, చెంప కొట్టుకుపోయింది. ఇదంతా ఇక్కడ తగిలేసిందండి, రోడ్డు తగిలేసిందంట. కంగారు పడిపోయారు యాన వస్తుందనేసి. మోచెప్ప అంతా కూడా కొట్టుకుపోయిందండి. అలా దేవుడు ఎంతో కాచి కాపాడండి. చిన్న దెబ్బలతో పోయిందండి. ఇది కోత మిషన్లో పడిందండి నిరుడు. మళ్ళీ దీనికే ఇవన్నీ కొవ్వు దెబ్బ తగిలేసిందండి. ఏలంతా వాపు వచ్చేసింది. అసలు
ఇక్కడ క్లాత్ మిషన్లో పడి కుట్లు పడినాయండి. ఏలు ఇరిగిపోయింది అనుకున్నాం అసలు. దీనికే మళ్ళీ దీనికి కూడా తగిలేస్తుంది. కాలు చూస్తే కాలుకి ఇలాగైందండి. మొహం చూస్తే ఇలా కొట్టుకుపోయిందండి. అలా దేవుడు మా కుటుంబాన్ని ఎంతో కాచి కాపాడాడండి. అలా కొన్నంత నొప్పి వచ్చేస్తుంది. దవడంతా పొళ్ళు కదిలిపోని అంటండి. పై పొళ్ళు దవడ నొప్పి వచ్చేస్తుంది అని అంటున్నాడండి.